స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఏదైనా చేసి పెట్టేశాము అంటే హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. ఇవాళైతే మష్రూమ్ పకోడీ చేశాను. మష్రూమ్ని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం క్యాష్యూస్ యాడ్ చేసేసుకున్నా. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసుకొని హాఫ్ నిమ్మ చెక్కని ఇలా పిండేసేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం వీటికి పట్టేలాగా కలిపేసుకోవడమే. అంతే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసేసి ఫ్రై చేసుకోవడమే. ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేస్తే క్రిస్పీగా భలే వేగుతాయి. ఇలా మొత్తం వేగిన తర్వాత పైకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. అయితే పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా భలే ఉంటాయి అన్నమాట. చికెన్ పకోడీకి ఏమాత్రం తీసుకోనంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.